హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు పొద్దున్నే లేచిన వెంటనే నాకైతే ఏడుపు వచ్చేసిందండి. ఎందుకంటే మా పిల్లలు నైట్ ఏం చేశారో నేను చూడలేదు, కానీ ఇక్కడ కిచెన్లో అయితే చెవులి దుద్దు ఉంటుంది కదండి, నకిలీది, అదైతే పడిపోయి ఉందన్నమాట. అది కూడా ఉల్టా పడి ఉంది. సూది కొనంలాగా ఉంటుంది కదా, అదైతే కాలు లోపలికి గుచ్చిపోయిందండి. ఇంకా మొత్తం లోపలికంటే వెళ్ళిపోయింది అన్నమాట. నాకు అది చూడగానే భయం వేసేసింది. మార్నింగ్ ఇంకా రక్తం కూడా వచ్చిందండి. ఈరోజు డే ఎలా ఉంటుందా అని భయపడ్డానండి. టైం అయితే ఇప్పుడు 6 అయిందండి. 6, 5, 10 అయిందండి. ఎందుకంటే మేము మామూలుగా అయితే లేట్గానే లెగిస్తాం, కానీ మా పెద్ద అమ్మాయి స్కూల్ 7 o'clock అన్నమాట. అది కూడా ఇయర్ నుంచి ఫోర్త్ వాళ్ళకి అయితే మధ్యాహ్నం నుంచి ఉంటుందండి. 5th ఇదిగో సుతే ఇంగో చెయ్యి లే. మామూలుగా అయితే మధ్యాహ్నం ఉంటుంది కదండి, ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడుతున్నాను నేనైతే. టైం అయిపోయిందమ్మా, ప్లీజ్. అమ్మాళ్ళ ఇంటికాడ అయితే 6 o'clock అయితే ఆల్మోస్ట్ అందరు లేసిపోతారు, కానీ ఇక్కడికి వచ్చాకైతే నాకు లేట్గా లేయటం అలవాటు అయిపోయిందండి. 8-8:30 అలా లేయటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు స్కూల్ మార్నింగ్ ఉండటం వల్ల కంపల్సరీ లెగవలసి అయితే వస్తుంది. నేను శనగపిండి ఇంట్లో ఆడించుకుంటాను. మా పిల్లల్ని ఏం టిఫిన్ ఏంటంటే పకోడీ వేయమన్నారన్నమాట. అందుకోసం పకోడీ వేసేసి దానికైతే కొంచెం అయితే బాక్సులు అయితే పెట్టేసి కొంచెం అయితే తినేసి అయితే వెళ్ళిందండి. ఎందుకంటే మధ్యాహ్నం వచ్చేస్తుంది. మార్నింగ్ 10:30 కల్లా అక్కడ తినొచ్చు. మేము తర్వాత అయితే ఇంటికైతే వచ్చేస్తుంది అన్నమాట. మేమైతే మార్నింగ్ వాక్ అయితే వెళ్ళాము. ఇదైతే ఒక కాలేజ్ గ్రౌండ్ అండి. అసలు అడవిలాగా ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూపిస్తాను. పూరే జంగల్ జంగల్. ఇక్కడ చూసారా, యోగా కూడా చేస్తున్నారండి. చూసారా ఎంత బాగుందో. పిల్లులు కుక్కలు అన్నీ ఉంటాయి. దానికోసం అయితే బిస్కెట్లు అయితే తెచ్చాము. अरे मुंह मत रखो। ओ देखो कितनी मोटी हो गई, उसको कुछ नहीं चाहिए, उसको चिकन चाहिए। जाने दो, और कोई खाएगा। ఈ పిల్లికి చికెన్ కావాలనుకుంటా అండి. ఎందుకో బిస్కెట్ అయితే వాసన చూస్తుంది, తినట్లేదు. చాలా లావుగా కూడా ఉంది. ఏం తినకపోతే ఇంత లావు ఎందుకుంటారండి. ఏదో దీనికి నాన్ వెజ్ కావాలనుకుంటున్నాను అయితేనే. रख के जाओ, कोई भी खा लेगा, बुला रहा है। ఇంకా దానికైతే చెప్పినాక పెట్టి వచ్చే వాళ్ళు తింటారులే అనేసి ఇంకా అది కాకుండా ఇక్కడ కాలేజ్ అని చెప్పాను కదండి. ఇక్కడ మ్యాప్ తెలుసుకోవాలంటే చాలా దారులు అయితే ఉంటాయి. ఎటు వెళ్తే ఎటు వస్తామో కూడా తెలియదు మనకి, అలా ఉంటుంది. ఇంకా చెప్పాను కదండి, ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఒక అడవే, సేమ్ అడవిలాగే ఉంటుంది. కుక్క కూడా బిస్కెట్లు అయితే వేస్తుంది. ఇదే గ్రౌండ్లో మసీదు కూడా ఉందండి. నేనైతే ఆశ్చర్యపోయాను. మసీదు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి. ఇది ఎన్ని ఎకరాల్లో ఉంటుందో నాకైతే తెలియదు కానివ్వండి. మొత్తం ఇది ఎన్ని ఎకరాలు అయితే తెలియదు, కానీ చాలా అంటే చాలా ప్లేసు. ఒక గార్డెన్ అని కూడా అనకూడదు, ఒక అడవిలాగా ఉంటుంది. అడవి మధ్యలో రకరకాల ఇల్లులు ఉన్నట్టు అలాగా ఉంటుంది అన్నమాట. పెద్ద పెద్ద ఊడ చెట్లు ఎక్కువ ఉంటాయండి.
ఇది కాలేజ్ అని చెప్పాను కదా, ఇస్మాయి కాలేజ్ అనేసి జోగేశ్వరి ఈస్ట్లో అయితే ఉంటుందండి. ఇక్కడ ఇది ఒక కొండ ప్రాంతం అనుకుంటా అండి. పైనుంచి ఎక్కటం దిగుతాం, స్ట్రైట్గా రోడ్లు అయితే ఉండవు, ఎత్తు పల్లాలు అయితే ఉంటాయన్నమాట. కొండ అనుకుంటున్నాను నేనైతేనే. ఇది కాలేజీ స్టూడెంట్స్ అయితే లోపలికి అయితే వెళ్తున్నారు. ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి, అందుకే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి మనకి లోపల అలౌడ్ ఉంటుంది, ఎవరైనా వెళ్ళి వాక్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఒక్క రౌండ్ వేస్తే సరిపోతుందండి, ఒక 5-6 కిలోమీటర్లు తిరిగి వచ్చేసి మాట అలాగ ఉంటుంది. मैं इस गार्डन में आई हूँ घूमने के लिए ताकि मुझे ऑक्सीजन मिल सके और ये बहुत सारे पेड़ पौधे हैं जो हमें ऑक्सीजन देते हैं. ఇది బీజేపీ నెంబర్ అని చెప్పాను కదా, దీనికి అన్నీ బాగా తెలుసుమాట. ఏంటి ఇలాగ బాగా మాట్లాడుతుంది. अच्छा लगता है. देखो यहाँ पे इसमें कला विज्ञान वाणिज्य है, तो ऐसे ज़्यादा से ज़्यादा पेड़ पौधे लगाएं ताकि हमारा देश, हमारा क्षेत्र हरा भरा रहे और सुंदर दिखे और हम सबको Healthy. मिल सके, पशु पक्षियों को भी रहने की जगह मिल सके. तो धन्यवाद. ఇంకా ఈ ముసలమ్మ అయితేనే రోజు చూస్తున్నామండి, వెళ్ళొచ్చినప్పుడల్లానే పాపం ఇక్కడ క్లీనింగ్ అయితే చేస్తుందండి ముసలమ్మ. ఇంకా ఎంతని క్లీన్ చేస్తుందండి, ఇది ఎన్నో ఎకరాలు అయితే ఉంటుంది, చెప్పలేం కూడా. చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది అన్నమాట. రోజు వెళ్ళొచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాము. ఇంకా మేము ఇవన్నీ కేకేసి ఎలా ఉంది ఏంటి అన్నీ అడుగుతుంటే ఒక అతను, మీరు చాలా గ్రేట్ అమ్మా, చాలామంది వెళ్ళి వస్తారు కానీ ఆవిడ ఎవరు అడిగిందే లేదు, మీరు చాలా మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీరు అడిగారు, అదే చాలా మంచిది. ఎలా తక్కువలో చాలా తక్కువ మంది ఉంటారు కదండి రోడ్డు మీద, ఇలాగే హెల్పర్స్కి ఏంటి వివరాలు అడిగి వాళ్ళకి అని తెలుసుకుంటే చాలా అతనైతే దండం అయితే పెట్టారన్నమాట. చాలా గ్రేట్ మీరు, ఇలాగా పక్క వాళ్ళకి క్షేమాలన్నీ సుఖదుఖాలన్నీ తెలుసుకుంటున్నారు, చాలా గ్రేట్ అని చెప్తున్నారు అన్నమాట. ముసలమ్మ ఇక్కడే మేఘవడిలో అయితే ఉంటుందంటండి. వీడికైతే 70 years అయితే దాటేసినాయి, అయినా సరే ఎంత కష్టపడుతుందో చూసారా. वो बहुत हो जाता है. दो शब्द बोल दो, कोई जरूरत नहीं उसको पैसे का, इसका कोई जरूरत नहीं. क्योंकि सिर्फ अच्छा करो कि भाई आपने जो किया ना अप्रिशिएट करो. అతను కూడా చాలా వయసు ఉంటుందండి. ఇక్కడ రోడ్లు ముసలివాళ్ళు లేదండి, చాలా మంది అయితే వాకింగ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. मला काय वाटलं पुढं काय पुढं बांगल्या बिंगल्यात राहतात का काय कामाचं सांगतात का काय असं झालं मला. नाही नाही, तुम्ही हे कामं करताना चांगलं आणि नीट कामं करताना ती बघून मला ना असं वाटलं काकीला बात करायचं मला. ఆవిడ మరాఠీలో అయితే మాట్లాడుతుందన్నమాట అండి, హిందీ కాదు, అదే మరాఠీ అయితే మాట్లాడుతుందండి. తెలుగు ఆవిడకి ఏమైనా అవసరం అయితే చెప్పమని చెప్పేసి ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికి వచ్చాక అయితే మా పిల్లల స్కూల్కి టైం అయిపోయిందండి. ఓ పక్కన అన్నం ఓ పక్కన పప్పు అయితే పెట్టేశాను. పప్పు కూడా ఇవాళ ప్లెయిన్గా చేశానండి. మా చిన్నమ్మ ఇలా అడిగింది అన్నమాట ఉత్తుపప్పు అనేసి. పిల్లలకి దానికి పప్పు వేసేసి దానికి కూడా పకోడీ వేసాను, ఎందుకంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇంకా పకోడీ చేసి పక్కన పెట్టేసి ఇంకా అన్నమే తినిపిస్తున్నాను. అప్పటికే లేచినప్పటికీ 10:30 అలాగ అయిపోయిందండి. 11కి ఇంకా స్నానం చేయించేసి అన్నం తినిపించేసి అయితే స్కూల్కి రెడీ చేసి పంపాలి కదండి, అందుకన్నమాట. ఈరోజైతే నేనైతే మధ్యాహ్నం పిల్లలకి పప్పు అన్నం వండి నేనైతే చికెన్ కర్రీ ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నానండి. ఎందుకంటే దసరా పండగ అయితే వస్తుంది కదండి, తర్వాత మేము 10 days వరకు ఏమీ తినండి. అందుకనేసి 2 రోజులు నాకు నచ్చినట్టుగా ఫుడ్ వండుకుని తినాలనిపిస్తుంది అన్నమాట. అందుకోసం అయితే నేను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే నాకు ఇష్టం అన్నమాట. అవి కూడా పెద్దగా వేసుకుని చేసుకుంటే బాగా ఇష్టము. ఇంకా చికెన్ ఫ్రైని చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను. ఇంకా మనకి నచ్చిన ఫుడ్ అంటే ఇంకా బిర్యానీ ఉంటుంది మెయిన్ లిస్ట్లో. నాకు చాలా ఇష్టము చికెన్ బిర్యానీ అయితేనే. ఇప్పుడైతే టైం 1:30 అలాగ అవుతుందండి. వేడిగా వండుకుని అయితే తినేసాను. ఇంకా బిర్యానీ అంటే వేడిగానే తినాలండి, చల్లారింది కాదు. వేడిగా తింటేనే దాని టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమంటారు, చికెన్
పులావ్ లాగా అలాంటిది అనమాట. తక్కువ చికెన్ వేసి వండాను, ఫ్రైలోకి కొంచెం వేసాను అనమాట, ఎందుకంటే ఒకదాన్నే కదా. అందుకు మా ఇంట్లో బిర్యానీ నేను తప్ప ఇంకెవ్వరు సరిగ్గా తినరండి, ఎందుకంటే నాకే ఇష్టము. మా పిల్లలకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈయనకైతే దీన్ని ఎవరైనా బిర్యానీ అంటారా అని అడుగుతారండి. ఈయనకి వేరేగా ఇష్టం అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. మన చిన్నప్పటి నుంచి తినటం వల్లనే మనకి ఇది అలవాటు అయిపోయింది. నాకు ఇదంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా వింగ్స్ 2 ముక్కలు అయితే వేసుకుని నేను వేడివేడిగా నిమ్మకాయ పిండుకుని అయితే శుభ్రంగా తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలకి పప్పన్నం, నాకు చికెన్ బిర్యానీ, ఒక్కొక్కరు ఒక రకం అంటే వాళ్ళకి పప్పన్నం అంటే ఇష్టం, నేనేం చేయనండి, నాకైతే బిర్యానీ అంటే ఇష్టం. ఇంకా బిర్యానీ అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నిటికీ మాలో ఫ్యామిలీలో అయితే ఏ ఫంక్షన్ అయినా ఏమైనా ఫస్ట్ బిర్యానీయే ఉంటుంది. ఇంక ఇష్టమైన ఫుడ్ ఏంటంటే ఫస్ట్ బిర్యానీయే వస్తుందండి. నాకైతే చాలా ఇష్టము. చూసారా నోట్లోంచి నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి చూడగానే, చల్లరిదాకా కూడా ఆగలేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగా మనకు నచ్చిన ఫుడ్ వండుకుని తింటే భలే మజా వస్తుంది కదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.